వాళ్ళల్లో ఏం లేదండి, ఆ న్యాయం లేదు, నీతి లేదండి. కానీ దేవుడు ఏం కోరుతున్నాడండి? అన్ని కాలాలలో నీతి న్యాయం కోరుతున్నాడండి. అందుకే యెషయా గ్రంథం 5:7 ఆయన న్యాయాన్ని కోరగా అక్కడ అన్యాయమే కనబడింది, నీతిని కోరగా అక్కడ రోదనే కనబడింది. అన్ని కాలాల్లో దేవుడు న్యాయం కోరుతున్నాడు, అన్ని కాలాల్లో దేవుడు నీతిని కోరుతున్నాడు తను సృష్టించిన ప్రజల నుండి. కానీ మనుషులు ఏం లేదండి, న్యాయం లేదు, నీతి లేదండి. ఆ నీతిని వీళ్ళు ఏం చేస్తారటండి, ఆ నేలను పడేస్తారు. ఎప్పుడు ఏది నేలను పడేస్తారండి? ఏమండి, దాని విలువ లేనప్పుడు దాన్ని నేలను పడేస్తారండి. ఇప్పుడు చెత్త ఉంది, పెంటకొప్ప మీద పడేస్తారండి. విలువలేని పెన్న రాయుడు, ఆ విలువలేని ఏమైపోద్దండి, పడుతుందండి. మరి నీతి ఎవరిదండి? యెహోవా దేవుడు స్థాపించింది. ఆ యెహోవా దేవుడు స్థాపించి యెహోవా దేవుడు కోరుతున్న నీతిని మాకు అక్కర్లేదు అని నేలను పడేశారండి. ఈరోజు కూడా దేవుడు అక్కర్లేకుండా, దేవుని నీతి అక్కర్లేకుండా పడేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అక్కడ ఇశ్రాయేలు పరిస్థితి అదండి. న్యాయాన్నేమో అన్యాయంగా మార్చేస్తున్నారు. అంటే మాకు అక్కర్లేదండి, న్యాయంగా బతికితే ఎవరు బతుకుతారు భూమి మీద? కాబట్టి ఎక్కడ చేసినా అన్యాయమే పేటరేగుతుందండి. దేవుడు నీతి కావాలని కోరితే